5 లక్షల ఉద్యోగాలు సృష్టించడానికి షార్ట్ కట్ ఇదే అని ఫీల్ అవుతున్నారా? వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టమని మీకు అధికారం ఇచ్చింది. మీరు ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి ఇన్కమ్ సంపాదిస్తానన్నారా, లేకపోతే ఇన్కమ్ అని రేజ్ చేసి సంపదను సృష్టిస్తానన్నారా? ఏం చేస్తానన్నారు? మీరు ఏం చేస్తానని మీకు ప్రజలు అధికారం ఇచ్చారు? మీకు ప్రజల అధికారం ఇచ్చింది సంపద సృష్టించమని, ప్రజల అధికారం ఇచ్చింది ఉద్యోగాలు కల్పించమని, ప్రజల అధికారం ఇచ్చింది మహిళల ప్రాణాలను రక్షించమని, ప్రజల అధికారం ఇచ్చింది లా అండ్ ఆర్డర్ని కాపాడమని, ప్రజల అధికారం ఇచ్చింది యువతకు ఉద్యోగాలు ఇవ్వమని, ప్రజల అధికారం ఇచ్చింది పరిపాలన బాగు చేయమని, ప్రజల అధికారం ఇచ్చింది లంచగొండుతనాన్ని నిర్మూలించమని, ప్రజల అధికారం ఇచ్చింది ప్రభుత్వం అకౌంటబుల్గా ప్రజల కోసం పని చేయమని అధికారం ఇచ్చారు. కాబట్టి ప్రజల అధికారం ఇచ్చింది సినిమా షూటింగ్ల కోసం కాదు, ప్రజల అధికారం ఇచ్చింది సినిమా హీరోయిన్కి కార్లు ప్రొవైడ్ చేయమని కాదు, ప్రజల అధికారం ఇచ్చింది మీ సినిమా డైరెక్టర్లకి నిర్మాతలకి మీరు ఉన్నతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాటి వ్యవస్థల్లో కూడా వాళ్ళకి ఉపాధి కల్పించమని కాదు, లేకపోతే వాళ్ళకి పోస్టులు ఇవ్వమని కాదు, ప్రజల అధికారం ఇచ్చింది చార్టెడ్ ఫ్లైట్లో తిరగమని కాదు, ప్రజల అధికారం ఇచ్చింది హైదరాబాద్లో పడుకొని మీ ఆస్తులు పెంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ మెట్ల దగ్గర తాకట్టు పెట్టమని కాదు. ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని, ప్రజల అధికారం ఇచ్చింది ప్రజల్లో సౌభాతృత్వం నింపమని, అంతేగాని హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రిస్టియన్ల మధ్య గొడవలు పెట్టమని కాదు. ఒకరోజు ఎర్ర డ్రెస్సు, ఒకరోజు ఎల్లో డ్రెస్సు, ఒకరోజు తెల్ల డ్రెస్సు, ఒకరోజు జీన్ ప్యాంటు, ఒకరోజు వేసుకొని రోజుకొక మాట మాట్లాడి పూటకొక వ్యవహారాన్ని పక్కన పెట్టుకొని నెత్తన పెట్టుకొని రోజుకొక ఐడియాలజీ తోటి రోజుకొక మాట మాట్లాడేటువంటి ఈ రాష్ట్రంలో మతిస్థిమితం లేని నాయకులు ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇలాగే ఉంటుందని అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో ఈరోజు మాట్లాడేటువంటి అంటే నేను ఎక్సలెంట్, నేను తోపుని, మేము చాలా అధికారాన్ని చాలా జాగ్రత్తగా వాడతామనుకునేటువంటి వ్యక్తుల కోసం మాట్లాడుతున్నా. ఇంకా వీడియోలు వేయాలంటే చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తే నాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే వాళ్ళకెట్టు సిగ్గు రాదు. సిగ్గు నాకన్నా ఉండాలి కదా వేయాలి అంటే. సిగ్గు నాకన్నా ఉండాలి కదండి వేయాలి అంటే. మనం సిగ్గుపడుతున్నాము, దేనికి సిగ్గుపడుతున్నాము, ఏం పక్కపడుతున్నాం ఏమంటే ఒక రాష్ట్రానికి ఒక మంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా వెళ్ళొచ్చండి ఎవడైనా? నేను అడుగుతున్నా, ఇలా ఉండొచ్చండి ఎవడైనా? ఇదే ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళే పద్ధతి? ఈయన ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, నీకు అసలు సిగ్గులేదు? అదే కనుక ఆ రోజున కనుక మాలాంటి వాళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటే తొక్క తీసి 2 నిమిషాల్లో లోపలేసి మక్కిలు ఎరగొట్టేవాడు. ఇదే వేల మందిని వేసుకుని కార్ల మీద మీరు ప్రయాణం చేస్తుంటే మీ ప్రభుత్వం మెదలుకొని కూర్చుంది చేత కాకుండా. ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయో చూడండి. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రి మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్లో హాకీ స్టిక్కులో రాళ్ళలో ఒట్టి చేతులు అవి నేను తిరిగి రండిరా. మేము బాగాలు కూడా రమ్మని చెప్పండి రా. మీరు రండిరా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నాం, కొడగలరా రండి రాదు. మళ్ళొక్కసారి విందాం, ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ దొరకవు. మళ్ళొక్కసారి విందాం. ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్లో హాకీ స్టిక్కులో రాళ్ళలో ఒట్టి చేతులు అవి నేను తిరిగి రండిరా. మేము బాగాలు కూడా రమ్మని చెప్పండి రా. మీరు రండిరా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నాం, కొడగలరా రండి రాదు. బయటికి కొడగలరా. మనం ఈ నేమ్ అనకూడదు. నేను ఈ నేమ్ అన్ను. పిఠాపురం ప్రజలకు మాత్రం నిలువెత్తు నమస్కారం పెట్టాలి, సాష్టాంగ నమస్కారం పెట్టాలి. నేను పిఠాపురం ప్రజల్ని, కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కోరుతున్నా, మీలాంటి విఘ్నులు
పిఠాపురం లాంటి ప్రజల్లాంటి విఘ్నులు, అత్యున్నతమైనటువంటి భావజాలం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల మీకున్నటువంటి అచంచలమైన విశ్వాసానికి పిఠాపురం ప్రజలకి సాష్టాంగ నమస్కారం పెడుతున్నా.